హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. మా ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్లు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కారపొడి వచ్చేసి కరివేపాకు కారపొడి చేస్తున్నానండి. దానికోసం నేను ఒక 15 రెమ్మలు 20 రెమ్మలు ఉంటుందండి దాదాపు. ఆ రెమ్మల నుంచి కడిగేసి నీట్గా దాంట్లో వాటర్ అంతా దులిపేసి ఇలా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఏంట్రా అక్క చేతితో కలుపుతుంది అంటారా? ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి దాంట్లో నీళ్ళు ఉంటేనే ఇలా చిదుముకుంటూ వేడి చేస్తున్నానండి. చిన్న చిన్న మంట మీద నేను చేస్తున్నాను. ఇలా చేస్తే మనం దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంటే అవి ఇవాపరేట్ అయిపోయి మనకు ఆకు అనేది కరకరలాడుతుందండి. అంటే ఎండకపోతుంది, ఫ్రై అవుతుందండి. డ్రై ఫ్రై చేస్తున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకు కారపొడి తినడం వల్ల మన కంటికి, మన జుట్టుకి, మన హెల్త్కి చాలా బాగుంటుంది. అండ్ మన లివర్కి కూడా అండి. లివర్ తెలుసు కదా బాడీలో, ఎందుకంటే మొత్తం క్లీన్ చేస్తుందండి కరివేపాకు. అంత మంచి కరివేపాకు. అందుకోసం రోజు కూరలో అందుకోసం కరివేపాకు వేసుకోవాలి అండ్ కొత్తిమీర వేసుకోవాలని ఎందుకు అంటే చెప్తారు చాలామంది పెద్దవాళ్ళు. ఎందుకంటే హెల్త్కి మంచి బెనిఫిట్ ఉన్న ఆకుకూరలండి. రోజు ఆకుకూర తినకపోవచ్చు కానీ కరివేపాకు రోజు వేసుకుంటాం మనం. అలా అండి. ఇలానే చిన్న మంట మీద వేడి చేసుకొని ఈ ఆకులో ఉన్న వాటంతా ఇవాపరేట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇంకొద్దిసేపు అయితే అయిపోతుంది. ఇలా కలుపుకుంటానే ఉండాలండి, లేకపోతే ఒకవైపు ఆకు మాడి బ్లాక్ అయిపోవడం అలా అవుతుంది. అలా కాకుండా మనం ఇలా కరకరలాడేటట్టు అటు ఇటు తిప్పుకుంటూనే దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది. అండ్ ఇది దీంట్లో నేనైతే ఈరోజు ఎండుమిర్చితోనే కారపొడి చేస్తున్నాను. ఓకేనా? ఆల్మోస్ట్ కారపొడులన్నీ ఎండుమిర్చితో. కొంతమంది కారం వాడుకుంటే కానీ నాకు అలా ఇష్టం ఉండదండి. కారపొడి అంటే మనం మంచిగా చేసుకోవాలి, అథెంటిక్గా ఉండాలి అనేది నా ఆశ. అండ్ దీంట్లోకి ఇప్పుడు నేను ఒక 20 మిరపకాయలు తీసుకున్నానండి, ఎండుమిర్చి. అటు మంచిగా సన్నగా తుంపకుండా డైరెక్ట్గా అలాగే పెద్దగా పెట్టేశాను. ఎందుకంటే ఆకుతో పాటు నలగాలనేసి అలా ఉంచానండి. అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకుందాము ఫ్రై కోసం. కొంచెం ఎక్కువ, 1 టేబుల్ కంటే కొంచెం ఎక్కువ పడిపోయింది. మాట్లాడుతూ కొంచెం ఎక్కువ పడిపోయింది. దీంట్లో ఇప్పుడు మనము కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకుందాము. బాగుంటుంది జీలకర్ర. అందరికీ తెలిసిందే కారపొడి ఎలా చేస్తామో అలాగే చేస్తాము, కానీ దీంట్లో కొంచెం ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం మేతి తెలుసు కదండి, మెంతులు. ఆ మెంతులు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం లెక్క పెడితే కరెక్ట్గా 10-15 గింజలు ఉంటాయండి, మెంతి గింజలు అంతే. అండ్ దీని తర్వాత మనం ధనియాలు వేసుకుందామండి. 1 టీ స్పూను ఫుల్, నేనైతే ఒక పిరికెడంత వేసేసుకున్నాను. ధనియాలు ఎంత వేస్తే అంత బాగుంటుందండి. హెల్త్ కూడా మంచిది, గట్టుకు కూడా మంచిది, తెలుసు కదా. అందుకోసం నేను ఎక్కువనే వాడతాను. అండ్ నేను డైలీ కూడా హాట్ వాటర్ డ్రింక్ చేస్తాను కాబట్టి ధనియాలు ఎక్కువ వేసుకుంటాను. దీంట్లో ఇప్పుడు మామూలు కారపొడులు కూడా చాలా ఎక్కువనే వేసానండి. దీన్ని మంచిగా మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అండ్ ఇది కొంచెం వేగాక మన ఫేవరెట్ ఇంకోటి ఉంది కదండి, నా కారపొడి అంటేనే నువ్వులు గుర్తుకొచ్చేస్తాయి. నాకైతే నువ్వులు గుర్తుకొస్తుందండి. ఇక నువ్వులు వేస్తున్నానండి. ఒక పిరికెడ వేసేసాను నేను, సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే నువ్వుల కారం అయిపోతుంది. అందుకోసం కొంచెం తగ్గించే వేసాను. ఇప్పుడంతా దీన్ని చిన్న మంట మీద పెట్టుకొని మనం ముందు వేయించుకున్న డ్రై కరివేపాకు ఉంది కదండి, దాన్ని కూడా దీంట్లో వేసి మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. నువ్వులన్నీ చిటిపట్లాడాలి. ఈ కరివేపాకు మనం వేసుకున్న ఒక ఆయిల్ ఉంది కదా, అది కూడా యాడ్ అవుతే ఆ ఫ్లేవర్ అనేది ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా ట్రై చేయండి ఫస్ట్ ఒకసారి. చాలామందికి తెలుసు, ఎవరికి తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, బాగుంటుంది ఫ్రై. అంటే కరివేపాకు కారపొడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్గా మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఒకవైపు మాడకుండా ఉండకుండా ఇలా మిక్స్ చేస్తే మొత్తం ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇలా కలుపుకుంటూ నిన్న ఏదో నా హెయిర్ ఫాల్ అవుతుంది కదా, చెప్పాను కదండి. ఇప్పుడైతే కొంచెం కంట్రోల్కి వచ్చింది. దాని రెమెడీ కూడా మీకు షేర్ చేస్తాను త్వరలో. ఇంకో 1 మంత్ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కంప్లీట్గా నాకు సక్సెస్ అయ్యాకే చెప్దామని ఎవరికి చెప్పట్లేదు. ఇంకొంచెం టైం తీసుకునే నేను ఇంకా అంటే కంప్లీట్గా నా హెయిర్ ప్రాపర్ అయ్యాకే చెప్తానండి మీ అందరికీ. అందుకోసం ఇప్పుడు ఏం చెప్పను నేను, ఎందుకంటే ఏమీ నేను యూజ్ చేయకుండా చెప్పకూడదని నా ఆశ. అంటే బయట ప్రోడక్ట్స్ ఏం కాదండి, ఇంట్లో ప్రోడక్ట్స్తోనే యూజ్ చేస్తాను నేను. ఓకేనా? బయట ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయను. అండ్ ఇలాగే
చూసారా ఈ కరకర సౌండ్ అయితే వస్తుంది. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మా పిల్లలు పక్క నుంచి అరుస్తున్నారండి, దానికోసం మళ్ళీ పైనుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడం అవుతుంది. ఇలా వేయించుకున్నదన గ్యాస్ ఆఫ్ చేసేసానండి. ఒక 10 నిమిషాలు చల్లబరుచుకోవాలి, లేకపోతే మిక్సీ జార్లో పెడితే మిక్సీ జారు గిన్నెలు కొంచెం ఖరాబ్ అయిపోతాయి. అందుకోసం ఇలా నేను గ్యాస్ మీద ఉంచుకొని చల్లబరుచుకుంటున్నానండి. ఇలా తిప్పుకుంటా అంటే కూల్ అయ్యేటట్టు చూస్తున్నాను. నాకు కూడా స్కూల్ టైం అవుతుంది, పిల్లల్ని తీసుకురావాలి మళ్ళీ స్కూల్కి వెళ్ళి, అందుకోసమని కొంచెం ఇలా తిప్పుకుంటూ ఉంటే చల్లగా అవుతుందండి. దాంట్లో ఉన్న వేడంతా బయటికి వెళ్ళిపోయి త్వరగా చల్లబడుతుంది. అప్పుడు మనం మిక్సీలో వేసుకోవచ్చు. అంటే ఈ కారపొడికి అండి ఫ్లైట్లు అయితే ఈ మధ్య ఏమో తిరుగుతున్నాయండి ఈ ఏరియాలో. అండ్ దీంట్లోకి మనం చూసారు కదండి, ఒక్క వెల్లుల్లిపాయ మొత్తం హోల్ వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. దాన్ని ఇలాగ మొత్తం తొక్క తీయనండి, ఆ తొక్కతోనే వేస్తాను, పైన ఉన్న పొట్టు మాత్రం తీసేసి. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం ఇంకొంచెం చల్లగా అవ్వాలని చూసారా, కరివేపాకు ఎంత కరకర అంటే కనిపిస్తూ ఉంటుంది, మనం చూస్తేనే మనకు అర్థమైపోతుంది కరివేపాకు బాగా వేగిపోయిందని. మిర్చి కూడా వేగింది చూడండి, అంతా వేగిపోయాయి, చల్ల కూడా అయిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని అంతా ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకుందామండి. ఫ్లేవర్ అయితే ఎంత చక్కగా వస్తుందంటండి, వాసన అయితే బాబా తినేయాలి అన్నట్టే ఉందండి. నేను ఎక్కువ తీసుకుంటానండి, పచ్చళ్ళు తింటాను, కారపొళ్ళు తింటాను, అలా అని ఇంత తినను. రైస్కి ఫస్ట్ 2 ముద్దలు 3-4 ముద్దలు అయితే కంపల్సరీ తింటానండి. నాకు ఇష్టం, అంతకంటే అంత ఇష్టము పచ్చళ్ళు కారపొళ్ళు అంటే అంత ఇష్టం అండి నాకు. ఎవ్రీడే ఉంటుంది నా ఇంట్లో, ఏదో ఒక పచ్చడి ఉంటుంది, కారపొడి ఉంటుంది. చూసారా, దీన్ని నేను కొంచెం వేసుకొని మిక్సీ జార్లో పడుతున్నానండి. ఒకేసారి వేస్తే సరిగా నలగవు, అందుకోసమని కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడైతే పట్టేశాను. దీంట్లో ఇంకొంచెం ఉందండి, అది కూడా యాడ్ చేస్తాను. కొంచెం పట్టుకుంటే మంచిగా వస్తుందండి, మంచిగా నలిగిపోతుంది. ఎందుకంటే కొంచెం వేస్తున్నా, అది మిక్సీ జార్ చిన్నగా ఉందండి, దానికోసమని. పెద్ద మిక్సీ జార్లో అయితే ఇంత మంచిగా రాదు పౌడరు, అందుకోసం చిన్న మిక్సీ జార్లో యాడ్ చేశాను. చూడండి, ఎవరికైనా ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సెకండ్ రౌండ్ కూడా వేసేసానండి. ఫైనల్లీ మన కారపొడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, దీన్ని మొత్తం ఒక గిన్నెలో అదే మూకుడులో వేసుకొని మంచిగా కలిపేసి ఒక బాక్స్లో తీసేస్తున్నానండి. ఇదైతే నాకు కరెక్ట్గా 1 వీక్ వస్తుంది. 1 వీక్ కూడా రాదు చెప్పాలంటే. రోజు వేసుకుంటానండి, రోజు కొంచెం తింటాను కంపల్సరీ నేను, నాకు అంత ఇష్టము. అండ్ హెల్త్ కూడా అంత మంచిదని వాడుతూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి.